అరే శ్రీరాముడి తండ్రి దశరథుడికి ముగ్గురు భార్యలయ్యా బాబు. మన సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? శ్రీకృష్ణుడు 8 మందిని ఎందుకు చేసుకున్నాడు? అష్టభార్యలు. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనతో పాటు అలా కొడుకు కూడా కూర్చున్నాడు, తెలుసా మీకు? అవును, అది లేటెస్ట్ ఫ్యాషన్. అది పూరి జగన్నాథ్ న్యాయం చేయగలడు, ఒక దళపతి విజయ్ న్యాయం చేయగలడు, అమితాబ్ బచ్చన్ న్యాయం చేయగలడు రెండో భార్య కూడా. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ హరికృష్ణ కూడా అదే చేశాడు. తన ఫస్ట్ భార్య కొడుకు కళ్యాణ్ రామ్ కి న్యాయం చేశాడు, ఏదో తనకు చదివించాడు. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా చదువుకున్నాడు కదా, అతనికి న్యాయం చేశాడు. ఇప్పుడు అతను అంటే అదృష్టం కూడా ఉండదు, అతను అదృష్టం ఉంది, సినిమా స్టార్ అయ్యాడు. నిజాం నవాబ్ ఏం చేశారంటే ఒక అమ్మాయిని తెచ్చుకోవడం, ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఆమెకు 10 ఎకరాలు రాసి చేస్తాడు. ఆ పిల్లోని ఎత్తుకొని వెళ్ళిపోవాలా, ఆ 10 ఎకరాలు ఆమెకుంటది, ఎందుకంటే ఆమెకు న్యాయం చేశాడు. ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడు ఆమెకి అలా ఉంటే ఏమవుతుంది, ఉంచుకుండా ఉంపుడుగా అయిపోలే, అంత గలీజ్ పదం అయింది, అది తప్పు కదా, బాధాకరమైన విషయం కదా అది. వాళ్ళ మధ్య నిజమైన లవ్ ఉన్నప్పుడు చేసుకోమనండి, రెండో భార్య ఉంటది, అఫీషియల్ చేయండి, చట్టంలో మార్చండి. ఇదివరకంతా చేసుకునేవాళ్ళు కదా, ఇప్పుడు నేను వచ్చో ఇంకోటి చెప్పేది కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి అది ఉంది. అరే శ్రీరాముడి తండ్రి దశరథుడికి ముగ్గురు భార్యలయ్యా బాబు. మన సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, ఓకే ఒప్పుకుందాం, శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. మరి శ్రీరాముడు తండ్రి పరిస్థితి ఏంటి? దశరథుడు ముగ్గురిని చేసుకోలేదా? కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఆయన ఎందుకు చేసుకున్నాడు? మరి శ్రీకృష్ణుడు 8 మందిని ఎందుకు చేసుకున్నాడు? అష్టభార్యలు. ఆయన కెపాసిటీ ఉంది, ఆయన ఫుల్ డబ్బు ఉంది, ఆయన మెయింటైన్ చేయకుండా చేసుకున్నాడు. అలానే అందరు చేయలేరు కదా, అందరి వల్ల కాదు అది. చట్టంలో కూడా ఎందుకంటే దీనివల్ల ఏంది అంటే ఈ నేరాల సంఖ్య తగ్గిపోతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, నిజాం నవాబ్ అదే చేసేవాడు. నిజాం నవాబ్ ఏం చేసేవాడంటే ఒక అమ్మాయిని తెచ్చుకోవడం, పిల్లోడు పుట్టాడు, ఒక గదిలో ఉంచుతాడంట. నిజాం నవాబ్ ఒక రూమ్ ఉంది వాళ్ళ మహల్లో, ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఆమెకు 10 ఎకరాలు రాసి చేస్తాడు. ఆ పిల్లోని ఎత్తుకొని వెళ్ళిపోవాలా, ఆ 10 ఎకరాలు ఆమెకుంటది, ఎందుకంటే ఆమెకు న్యాయం చేశాడు, రోడ్డు మీద పడేలా. గమనించాల్సిన విషయం. మళ్ళీ ఇంకొక అమ్మాయిని పట్టుకొస్తాడు, ఆమె ఎంజాయ్ చేస్తాడు. ఆమెకు ఎవరైనా పిల్లోడు ఎవరైనా పుడితే ఆమెకు 10 ఎకరాలు ఇస్తాడు, పంపించేస్తాడు. ఈ విధంగా చేసేవాడు నిజాం నవాబు. ఈ రోజున హైదరాబాద్ లో అందుకే చాలా మంది ఎవరంటే మేము నిజాం వాసులో ఉంటాం, కనీసం ఒక 100 మంది ఉన్నారు ఆయన నిజాం నవాబు వాస్తు. ఇది వాస్తవం నేను చెప్పేది. ఎవరు చెప్పారంటే సీనియర్స్ చెప్పారు, సీనియర్లు చెప్పారు, అప్పటి దానికి అనుసంధానమైన వాళ్ళు చెప్పారు. ఇది వాస్తవం. అట్లా న్యాయం చేయగలగాలి, న్యాయం చేయనప్పుడు ఊరుకోవాలి. ఇప్పుడు పూరి జగన్నాథ్ న్యాయం చేయగలడు, ఒక దళపతి విజయ్ న్యాయం చేయగలడు, అమితాబ్ బచ్చన్ న్యాయం చేయగలడు రెండో భార్య కూడా. మొదటి భార్య చేసిన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ హరికృష్ణ కూడా అదే చేశాడు. తన ఫస్ట్ భార్య కొడుకు కళ్యాణ్ రామ్ కి న్యాయం చేశాడు, ఏదో తనకు చదివించాడు. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా చదువుకున్నాడు కదా, అతనికి న్యాయం చేశాడు. ఇప్పుడు అతను అంటే అదృష్టం కూడా ఉండదు, అతను అదృష్టం ఉంది, సినిమా స్టార్ అయ్యాడు, అవకాశం కల్పించారు, అతను అదృష్టం, తర్వాత లక్కు, ఈ రోజు పెద్ద స్టార్ అయిపోయాడు. మరి అటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్రస్తుతం ఏంటంటే రాజ్యాంగం మొత్తం మారాలి, మారితేనే ఇటువంటి నేరాలు తగ్గుతాయి, లేదు ఇటువంటి నేరాలు జరుగుతుంటాయి. మరి ఈ రోజు చూడండి, ఒక భార్య మొగుడిని మర్డర్ చేయటం ఏంటి, వాడిని తోసేయడం ఏంటి, లేదు వాడి కర్మకాలి పెళ్లి చేసుకుని ఉంటాయి, వాళ్ళ అదృష్టం పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, వాడి ఆస్తి మొత్తం ఆసనాలు అవుతుంది, అది ఇంకా డేంజర్. తాళి కట్టించుకొని ఒక 2-3 నెలలు ఆడితే కాపురం చేస్తే ఏమవుతుంది, అతను ఆస్తి మొత్తం ఆసనాలు అవుతుంది, తర్వాత వాడిని ఎట్టవి లేపేస్తుంది, మొగుడిని లేపేస్తున్నారు ఈ రోజున, అది ఇంకా ఘోరం కదా. వాడు ఆస్తి మొత్తం దొబ్బేసి వాడిని చంపడం ఇంకా ఘోరం. ఈ అమ్మాయి కొంచెం నయం అనిపిస్తుంది, పెళ్లికి ముందే చంపితే ఇంకా నయం. ఈ మధ్యన కొత్త ట్రెండ్ అయింది కదా, క్రికెటర్లు కూడా పెళ్లికి ముందే కడుపు చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చేసుకోలేదా? పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనతో పాటు అలా కొడుకు కూడా కూర్చున్నాడు, తెలుసా మీకు? అవును, అది లేటెస్ట్ ఫ్యాషన్. అది లేటెస్ట్ గా ఏంటంటే పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్ళాంతో పాటు కొడుకు కూడా ఉంటాడు, లేదా కూతురు కూడా పెళ్లిలో కూర్చుంటది. మరి ఇది ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున. కలిసి వచ్చే కాలానికి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు సామెత ఫ్యాషన్ అయిపోయింది, అది నయం కదా. ఎవడో అందులో నేనేదంటే అందులో నీతి ఉంది, నీతి న్యాయం ఉండాలి. ఎవరినో చేసుకొని కడుపు తెచ్చుకొని వేరే వాడిని, ఇప్పుడు ఈ అమ్మాయి కడుపు తెచ్చుకొని వేరే వాడిని పెళ్లి చేసుకుంది అనుకోండి, అది ఎంత నీతి మాలిన విషయం. మరి వాడిని చేసుకుంటే వాడు లైఫ్ లాంగ్ ఆమె బాధపడాలి, వాడు బాధపడాలి, వాడు లవర్ బాధపడాలి. ఇంతమంది బాధపడటం కంటే ఎందుకు వచ్చింది కూడా, దాని బదులు మనశ్శాంతి లేకుండా ఉండటం కంటే ఎప్పుడైనా నీతి నిజాయితీలే గెలుస్తాయి.